హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక వండర్ఫుల్ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒక వండర్ఫుల్ ఇంట్రాడే స్ట్రాటజీ అదేంటంటే ఫిబొనాకీ ఇండికేటర్. అంటే ఫిబొనాకీని ఉపయోగించి ఏ విధంగా మనం సెల్ చేయాలి మార్కెట్లో 5 మినిట్స్ క్యాండిల్లో ఫిబొనాకీ ఉపయోగించి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ను ఉపయోగించి ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తాము. అంటే ఫ్రెండ్స్, ఈ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ బయ్యింగ్ స్ట్రాటజీ అనేది మన ప్లేలిస్ట్లో, అంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో స్ట్రాటజీస్లో ఉంది. చూడండి, ఇది వచ్చి ఓన్లీ సెల్లింగ్ స్ట్రాటజీ మాత్రం నేను ఇందులో చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, మా ఫిబొనాకీ రిట్రేస్మెంట్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే నేను ఇది ఇలా ఎందుకు సింపుల్గా ఇలా చూపిస్తున్నాను అంటే మీకు క్లియర్గా ఇక్కడ అర్థమయ్యేదానికి. ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నమాట దీంట్లో, కానీ సింపుల్ స్ట్రాటజీ, మనకు మనీ అనేది మంచిగా ఇందులో ఎర్న్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 0 చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి 0, తర్వాత ఏంటి 0.236, తర్వాత 0.382, తర్వాత 0.5, 0.6 అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఈ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ని మనం ఏ విధంగా చార్ట్లో ఉపయోగించి అప్లై చేస్తాము, ఏ విధంగా మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము, ఏ విధంగా ప్రాఫిట్ బుక్ చేస్తాం, ఎక్కడ స్టాప్ లాస్ ఉంటుందని కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే మీకు ఈ స్ట్రాటజీ అర్థం కావాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మధ్యలో ఏంటంటే ఒక టెక్నిక్స్, అంటే ఎక్కడ మనం ఎంట్రీ అవుతాము, ఏ విధంగా ఎంట్రీ అవుతాము, ఎలా ఎంట్రీ కావాలని చెప్పి చార్ట్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ, మీకు ఎలాంటి టెక్నికల్స్ అవసరం లేకున్నా ఈ యొక్క స్ట్రాటజీని ఉపయోగించి కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ ట్రేడ్ చేసిన ఇంట్రాడేలో మీ రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ ఒక్క స్ట్రాటజీ మీదనే ఆధారపడి మీరు అనేది ట్రేడ్స్ అనేది చేయొద్దు. కాకపోతే ఏంటంటే మీ హార్జెంటల్ లైన్స్ అనేది ఇంపార్టెంటే, మీకు ఏదైనా ఇండికేటర్ వస్తే చూసుకోండి. ఇంకేదైనా ఒక స్ట్రాటజీ ఉంటే దానికి 2 తోడైతే, అంటే ఏమంటామంటే మనం 2 ట్రేడ్ చేసుకొని 2 మనకి కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ట్రేడ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇక మనం చార్ట్లోకి వెళ్ళి కూడా చూసే ముందు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చార్ట్లో అప్లై చేసుకోవాలని కూడా చూస్తాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్. ఒక ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో అయితే దీన్ని మనం ఈజీగా ఒక చార్ట్ మీద ఏంటంటే మనకు ప్రతి ఒక్క ఇండికేటర్ని కానీ, మూవింగ్ యావరేజ్ని కానీ, లేకపోతే స్ట్రాటజీస్ కానీ, క్యాండిల్స్టిక్ కానీ మనకి ఇందులో ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటానికి, ప్లస్ లైన్ డ్రా చేయడానికైనా మనకు ట్రేడింగ్ వెబ్సైట్ అనేది మంచిగా ఉంటుంది. అయితే ఈ ట్రేడింగ్ వెబ్సైట్ అనేది కూడా మన ప్లేలిస్ట్లో ఉంది. మన ఛానల్లో వెబ్సైట్స్ అండ్ యాప్స్ అనే ప్లేలిస్ట్ స్టోర్లోకి వెళ్ళి మీరు ఈ వెబ్సైట్ గురించి పూర్తిగా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఇంట్రాడేలో ప్రాక్టీస్ చేయడానికి చెప్పాను. అది కూడా మీరు ఒకసారి ఈ వీడియోనే చూడండి. ఫ్రెండ్స్, అయితే మనం ఇక క్లాస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న థీరీ అనేది చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను దీన్ని తీసేస్తున్నాను. దీన్ని తీసేసి ఏంటంటే మీకు క్లియర్గా చెప్తా ఎక్కడ మనం ఫిబొనాకీ అనేది ఉపయోగిస్తాం అనేది. ఓకేనా? ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక ఏబీసీ ప్యాటర్న్ చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, ఇదేంటి మనకి ఏబీసీ ప్యాటర్న్ అని మనం మార్కెట్లో ఒకసారి చెప్పాము. ఇదేంటి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఏమైంది, పైనుంచి మనకి కింద, ఇది మనకు ఒక ఏ, ఇదొక బి, ఇదొక సి. ఫ్రెండ్స్, ఇలా మనకి మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. ఓకేనా? ఇదేంటి మనకి ఏబీసీ ప్యాటర్న్లో మనం ఇది నేర్చుకున్న సినారియో. ఫ్రెండ్స్, ఇదేంటి మనకు ఏబీసీ ప్యాటర్న్లో మనం నేర్చుకున్న సినారియో. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఈ ఏ బి తర్వాత బీకి వస్తుందో తర్వాత సికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ సి వచ్చి బీని క్రాస్ చేస్తుందో మనం ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇంతకుముందు సినారియో మనది ఇదేంటి మనకి ఫస్ట్ సినారియో. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఏ వచ్చేసి మనకి ఇక్కడ బీని వచ్చేసి బి ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం మనం, ఒకసారి సికి వెళ్తుంది. సికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం, రిట్రేస్మెంట్ అనమాట. రిట్రేస్మెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, పుల్ బ్యాక్ అనమాట. ఒక పుల్ బ్యాక్. చూసారా, మార్కెట్ ఎప్పుడైనా సరే ఏమవుతుంది, ఒకసారి వెళ్ళకుండా ఇలా ఒకసారి పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఎలా వెళ్తుంది మార్కెట్ అనేది, ఒకసారి అప్ వెళ్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఒకసారి కిందికి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కొంచెం అప్కి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కొంచెం కిందికి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. అర్థమైందా? మార్కెట్ అనేది ఇలా అప్ అండ్ డౌన్, అంటే అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్, ఇలా కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. అప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం. ఎప్పుడైతే మనం సికి వచ్చిన మార్కెట్ బిని క్రాస్ చేస్తుందో ఇక్కడ మనం బై చేస్తాం,
కింద స్టాప్ లాస్ పెడతాం, పైకి టార్గెట్ అని తీసుకుంటాం. అదే ఒక్కోసారి సెల్లింగ్ సైడ్ వచ్చింది కూడా ఏమవుతుంది మనకి, సెల్లింగ్ సైడ్ వచ్చింది కూడా ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ ఒకసారి ఏ నుంచి బీకి వస్తుంది, ఒక చిన్న పుల్ బ్యాక్ చేస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ చేస్తుంది, మళ్ళీ కిందికి ఏం చేస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ చేస్తుంది. ఇక్కడ కొంచెం ఏం చేస్తుంది, ఒక చిన్న కన్సాలిడేషన్ ఏర్పడి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఒకసారి మనకి అప్ సైడ్కి మళ్ళీ మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేస్తామంటే ఈ ఏ కా నుంచి ఈ కిందికి బి, ఈ పైకి వచ్చేసి మనకు సి, ఎప్పుడైతే బిని సి క్రాస్ చేస్తుందో సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ అనేది పెడతాం. ఇదేంటి మనకి ఏబిసి ప్యాటర్న్. అయితే మనం ఇందులో ఏం చేస్తామంటే ఫిబ్ రిట్రేస్మెంట్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తామంటే చూడండి, ఇప్పుడు ఇది మనకి ఒక ఏ ఫ్రెండ్స్, ఇది మనకి ఒక సి, ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మార్కెట్ అనేది కిందికి పడింది, ఇక్కడ ఏ విధంగా చేస్తాం అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తాను. అయితే మనం ఇక్కడ ఒకసారి ఏ అనేది కూడా రాసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ ఏ, ఇక్కడ మనకి ఇదేంటి ఫ్రెండ్స్ ఏ, ఇదేంటి మనకి ఇక్కడ బి, ఇది మనకి బి, ఓకేనా, ఇది ఏ, ఇది మనకు వచ్చేసి బి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇదేంటి సి, ఇదేంటి ఫ్రెండ్స్, ఇది ఏ, మనకు బి, సి అన్నమాట, ఏ బి సి. అయితే ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ అనేది ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒకసారి ట్రేడింగ్ వ్యూలో ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ పార్ట్ చూస్తే చూడు, ఫస్ట్ వచ్చేసి మనకు ట్రెండ్ లైన్స్ ఉంటుంది, ఇది కాకుండా సెకండ్లో చూస్తే ఇక్కడ చూడండి, ఇలా మనకు మొత్తం స్ట్రాటజీ ఇవన్నీ ఓపెన్ అవుతాయి, స్ట్రాటజీస్ సంబంధించినవి ఇండికేటర్స్ అనే స్ట్రాటజీస్ అయితే సంబంధించినవి ఓపెన్ అవుతాయి. ఇక్కడే మనకి ఫిబ్ రిట్రేస్మెంట్, కంట్రోల్ F కొట్టినా సరే మనకి ఇది వస్తుంది అన్నమాట. ఫిబ్ రిట్రేస్మెంట్ అని క్లిక్ చేయండి, చేసి ఏం చేస్తాం మనం ఇప్పుడు ఇక్కడ ఈ సినారియో ప్రకారం ఏంటి మనం సెల్ చేస్తున్నాం. సెల్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ దగ్గర క్లిక్ చేసి వదిలిపెట్టకుండా అలాగే కిందికి తీసుకురండి ఫ్రెండ్స్. ఎక్కడికి మనకి బి దగ్గర తీసుకొచ్చి వదిలేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. బి దగ్గర తీసుకొచ్చి మనం ఒకసారి క్లిక్ చేసి వదిలేస్తే అక్కడ పడిపోతుంది. అయితే నేను దీన్ని కొద్దిగా ఏం చేస్తానంటే ఈ సైడ్ మనకు మార్కెట్ ఉండదు, నేను కొంచెం ఏం చేస్తాను, దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నా, మనకి క్లియర్ అర్థమవుతాను, ఓకేనా. చూడండి ఇప్పుడు కరెక్ట్గా బి దగ్గరికి తీసుకొచ్చాం అనమాట మనం. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకు, ఇది ఏ పాయింట్, ఇది బి, ఇది సి. ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ఏ నుంచి బికి వచ్చిన తర్వాత సికి వెళ్తుందో సి ఎక్కడ టచ్ చేయాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి 0.5 0.6కి అయితే ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఇక్కడ మీరు ఎంటర్ కావాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనం ఎంట్రీ కావాల్సిందే. ఇక్కడ ఏం చేయాలి, సెల్ చేయాలి. దీనిపైన ఎక్కడ ఏ దగ్గర అంటే 7.86 ఉంది కదా, ఇక్కడ అనేది మన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఎంటర్ అవుతాం, 0.5 0.6 దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ పుల్ బ్యాక్ చేస్తుందో ఏ నుంచి కిందికి వచ్చి ఒకసారి పుల్ బ్యాక్ చేస్తుందో, పుల్ బ్యాక్ చేయంగానే ఈ పుల్ బ్యాక్లో ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్, ఓకేనా. అర్థమైందా మీకు క్లియర్గా. ఇప్పుడు మనం ఏబిసి ప్యాటర్న్ ప్రకారం ఏం చేస్తాం, ఇక్కడ ఏ బి సికి వెళ్ళిన తర్వాత సి ఎప్పుడైతే బికి వస్తుందో ఈ రెడ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతాం మనం. ఎక్కడ ఎంటర్ అవుతాం మనం, ఈ బి కింద ఎంటర్ అవుతాం. కానీ ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఏ బి కాంచి మార్కెట్ సికి పుల్ బ్యాక్ చేస్తుందో ఈ పుల్ బ్యాక్ దగ్గర ఇక మనకు 0.5 0.6 మధ్యలోకి పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక మార్కెట్ మన కిందికి పడుతుంది అని ఒక ఇండికేషన్ అనమాట, ఒక పవర్ఫుల్ ఇండికేషన్ అనమాట. అయితే ఒక్కోసారి మనకి ఇక్కడ స్టాప్ లాస్ కూడా ఇట్టు కావచ్చు, కాకపోతే అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 10 టైమ్స్ చేస్తే ఏమైందంటే ఒక 3 టైమ్స్ అనేది స్టాప్ లాస్ హిట్ అయినా కానీ 7 టైమ్స్ అయితే మనకు ఖచ్చితంగా మార్కెట్లో ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం, ఇక్కడ సీల్ ఎంటర్ అవుతాం. ఈ 7.86 పైన ఇక్కడ ఉన్న మన రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్ ప్రకారం ఇక్కడ మన స్టాప్ లాస్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈ సి దగ్గర నుంచి కిందికి అనేది మార్కెట్ అనేది మనకి ఈజీగా మనీ అనేది ప్రాఫిట్ అని ఇస్తుంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకు మినిమం 1:5 1:10 1:15 వరకు కూడా మనం ఇందులో ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఏం చేస్తాం మనం, మార్కెట్ ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే బయ్యింగ్ స్ట్రాటజీ సపోర్ట్ దగ్గరనే చేయాలి, సెల్లింగ్ స్ట్రాటజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే చేస్తే ఈ యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు మార్కెట్ మొత్తం అప్ సైడ్ వెళ్ళిన తర్వాత పైన బై చేస్తే ప్రయోజనం ఏముంటుంది, ఉండదు కదా. మార్కెట్ మొత్తం డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత కింద బై చేస్తే ఏముంటుంది, ఏముండదు. అందుకోసం మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మార్కెట్
అప్ సైడ్ నుంచి ఇంకా రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ పడబోతుంది అన్నప్పుడు ఎప్పుడైతే మీరు ఇలా ఏ చేసి బి చేస్తుందో ఎప్పుడే మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను గీసి చూపిస్తాను చూడండి. క్లోజ్ చేస్తున్నా, ఎప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు ఏ అవుపడింది ఇక్కడ నుంచి మనకి కిందికి వచ్చింది అని మనకు అనుకున్నప్పుడు ఏంటంటే చూడండి ఇలా క్లిక్ చేసి వదలొద్దు, ఇంకా చక్కగా ఏం చేయాలి, బి దగ్గరికి తీసుకురావాలి. బి దగ్గరికి తీసుకొచ్చి మనం ఇంకా ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ ఓపెన్ చేస్తాం, వదిలేయాలి. దీన్ని వదిలేసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం మనం ఇలా చేసుకుంటే ఏమైతే కొంచెం మనం దీన్ని నేను మీకోసం ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తుండే ఇలా క్లియర్గా చూసారా. ఇలా చేస్తే ఏమైందంటే మీకు క్లియర్ చూడండి, ఎప్పుడైతే బి అనేది ప్రైజు 0.68 0.5 మధ్యలో టచ్ చేస్తుందో చూడండి, ఇదొక రెసిస్టర్, ఇదేమో సపోర్ట్ ఫ్రెండ్స్, ఇది పైది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది మళ్ళీ ఇంకో అగైన్ డబుల్ రెసిస్టెన్స్ అనమాట. ఎప్పుడైతే 0.5 0.6 టచ్ చేస్తుందో మార్కెట్లో క్యాండిల్ స్టిక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ నేను 5 మినిట్స్ తీసుకుని 3 మినిట్స్ కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు మార్కెట్లో కొద్దిగా క్యాండిల్స్ 3 మినిట్స్లో క్యాండిల్స్ అనేవి చాలా వస్తాయి కాబట్టి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతామంటే ఏబీసీ ప్యాటర్న్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను 5 మినిట్స్ ఫిబ్ రిట్రేస్మెంట్లో 5 మినిట్స్ చెప్తున్నా. ఎప్పుడైతే మనకు 0.5 0.6 పుల్ బ్యాక్ చేస్తుందో ఏ నుంచి బి వచ్చి బి పుల్ బ్యాక్ చేయగానే ఈ 0.5 దగ్గర మనం ఎంటర్ అవుతాం ఫస్ట్. ఇక్కడ నుంచి మనం పైన 0.786 అంటే 786 దగ్గర పైన కొద్దిగా స్టాప్ లాస్ ఫిక్స్ చేస్తాం. ఈ లైన్ దగ్గర ఇక్కడ నుంచి మన మార్కెట్ అనేది ఈజీగా మన కిందికి పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మన చార్ట్లోకి వెళ్ళి కూడా క్లియర్గా చూద్దాం మనం ఒకసారి. నేను క్లియర్గా మీకు ఎగ్జాంపుల్తో చెప్తా, ఇది తీసేస్తున్నా మీకు క్లియర్గా. ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళి కూడా క్లియర్గా చెప్తాం. ఇక్కడ డిలీట్ దగ్గరికి వెళ్తే మీకు క్లియర్ డిలీట్ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు నేను చార్ట్ ప్లస్ ఫ్రెండ్స్ మనం ఏంటంటే మనం ఇది ఓన్లీ సెల్లింగ్ స్టార్ట్ చెప్పుకుంటున్నాం. ఒక 2 డేస్ నుంచి మార్కెట్ ఏంటో అప్ సైడ్లో ఉంది కాబట్టి మనం కొద్దిగా ప్రీవియస్ మార్కెట్కి వెళ్ళి ఎక్కడ మనకు సినారియో ఉందనేది క్లియర్గా చెప్తాను నేను క్లియర్గా కూడా. అక్కడ ఏబీసీ కూడా మనం గీసుకొని ఒకసారి క్లియర్గా నేను చెప్తాను మీకు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఒకసారి మనం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మనకేంటి, నేను ఇక్కడ మనం ఒక ఏ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం తీసుకుందాం, మనం ఒక ఏ తీసుకుందాం, ఓకేనా. ఇది వచ్చేసి ఏ ఫ్రెండ్స్ మనకి. దీన్ని ఏ నేను కొంచెం పెద్ద కూడా చేస్తాను మీకు ఇంకా మంచిగా ఉండడానికి. ఇది వచ్చేసి మనకి ఏ 40 చేస్తా వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఏ ఫ్రెండ్స్, ఇది ఏ, ఓకేనా. ఇది వచ్చేసి మనకి బి, ఇది వచ్చేసి మనకి ఏంటి బి. చార్ట్లో చూపిస్తున్నాను నేను చూడండి. ఇప్పుడు ఏమైంది, మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మార్కెట్ ఎక్కడుంది ఇప్పుడు, రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నేను అది కూడా చూపిస్తాను మీకు, గీస్తాను, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మనకి ఏంటి ఫ్రెండ్స్, ఇది సి. ఇక్కడ సి తీసుకుందాం. ఇదేంటి మనకి సి, ఓకేనా, క్లియర్ కదా. ఇది ఏ, ఇది బి, ఇది సి. మార్కెట్ ఎక్కడుంది ఇప్పుడు మనకి చూడండి, మార్కెట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్. ఇక్కడ ఒక మనకు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటాను నేను చూడండి. మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది అనుకుందాం, ఓకేనా. ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది మనకి. ఇది రెసిస్టెన్స్ తీసుకున్నాం, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం. అయితే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఇదొక ఏ, ఇదొక బి, ఇదొక సి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మార్కెట్ ఎప్పుడైతే ఒక ఏ చేసి ఇలా బి చేస్తుందో ఇంకా మనకు అర్థమైపోవాలి. ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ బి వచ్చింది, బి కొంచెం పై, ఇక్కడ బి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ రిటెస్ట్ పుల్ బ్యాక్ అంటే ఒక పుల్ బ్యాక్ తీసుకొని కిందికి పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎమ్మటే రిప్లేస్మెంట్ తీసుకొని ఇలా ఏ దగ్గర పెట్టేసి ఇలా బి దగ్గరికి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇలా బి దగ్గర తీసుకొచ్చి వదిలేయడం దీన్ని చూసారా. ఇలా బి దగ్గర తీసుకొచ్చి ఏం చేయాలి, ఇలా బి ఇలా ఈ సైడ్ వదిలేసుకుందాం మనం, తెలుస్తాను క్లియర్గా, ఓకేనా. ఇలా బి దగ్గర వదిలేసినప్పుడు ఏమైంది చూసారా, ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే 0.05 టచ్ చేసిందో ఇక్కడ ఒక బేరిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది 0.5 0.6 మధ్యలో ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి కిందికి అనేది పడింది చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ మనకు కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కింది పడిందా పడలేదా చూడండి, పర్ఫెక్ట్గా మనకి కింద పడింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కింద. అయితే నేను ఇది కొంచెం నేను ఒకసారి నేను జూమ్ చేస్తాను, స్టాక్ని జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఒక ఏ ఫామ్ అయింది, ఈ ఏ కానించి బికి వచ్చింది, బి కాంచి సి. ఎప్పుడైతే మనం ఇలా ఒకటి గీసుకున్నామో ఏ కాంచి బికి వచ్చిందో, ఎప్పుడైతే ఈ బి క్యాండిల్ అనేది 0.5 ఇక్కడ చూడండి 0.5 0.6 టచ్ చేస్తుందో మీరు ఇక్కడ సెల్ చేయాలి. ఈ ఏ పైన ఎంత 0.76 పైన అంటే 0.76 ఈ లైన్ ఉంది కదా సపోర్ట్ లైన్, ఇక్కడ మీరు
స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని మీరు ఏమంటే మళ్ళీ ఇలా జూమ్ చేసుకుని ఎస్కేప్ కొట్టుకుంటే మనకి చార్ట్ అని వెళ్ళిపోతుంది, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడు మళ్ళీ ఒకసారి ఇదే రెస్ట్మెంట్ కిందకి చూపినా నేను, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ కిందకి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా? ఇదేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు 0.05 చూపిస్తుంది ఇక్కడ మనకి 0.05. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చిందో మార్కెట్ అలా 0.05 దగ్గరికి పోగానే మనకి మాకు ఫస్ట్ పైనుంచి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్. ఇది ఇలా వచ్చింది కిందికి. ఇది వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే 0.05 టచ్ చేస్తుందో మార్కెట్, ఇక మీరు ఇక్కడ నుంచి పడిపోద్ది మార్కెట్ అనేది ఫిక్స్ అవ్వాల్సిందే. చూడు ఇది ఇలా మనకి ఇలా పడిపోతుంది అనమాట మార్కెట్ అనేది. ఇలా మనకి మార్కెట్ అనేది పడిపోతుందని ఫిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇది ఒక ఇది బి చేసి ఎప్పుడైతే సికి వెళ్ళి 0.05 0.618 మధ్యలో కనుక మార్కెట్ టచ్ అయిందంటే ఇక్కడ మీరు సెల్ చేయాలి. దీనిపైన స్టాప్ లాస్ 0.786 పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడికి కింద పడింది. క్లియరా ఫ్రెండ్స్? ఇలా మేము మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. నేను ఇదే చూపిస్తాను. ఇంకా మీకు వేరే కిందికి వెళ్ళి కూడా నేను, కాకపోతే ఏంటంటే మనం చూస్తానికి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. మార్కెట్ ఏమవుతుందంటే ఇది చూస్తానికి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం. సపోజ్ ఇదేంటి మనకి, ఇది అనుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ గీసి చూపిస్తాను మీకు. సపోజ్ ఇదేంటి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఇదొక అనుకోరు మీరు. ఇక్కడ నుంచి ఒక అనుకుందాం. ఇది బి, ఇది ఏమైంది, ఇది సి ఫ్రెండ్స్. మీకు ఇది సి. ఎప్పుడైతే మార్కెట్ ఏమైంది ఇక్కడ నుంచిగా ఇది సి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది మనకి కన్సిస్టెంట్గా కింద పడింది. చూసారా? ఇలా మార్కెట్ ఏమైంది ఇక్కడ నుంచి కింద పడింది, ఇలా కింద పడింది అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి ఒకసారి మీరు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఫిబ్ రీట్రెస్ట్మెంట్ అంటే రీట్రెస్ట్మెంట్ అంటే ఏంటి, రీట్రెస్ట్మెంట్ అంటే మామూలు పుల్ బ్యాక్ అనమాట. ఒక పుల్ బ్యాక్ అనేది రీట్రెస్ట్మెంట్ అంటాం అనమాట. రీట్రెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఫుల్ బ్యాక్. ఎప్పుడైతే రిట్రెస్ట్మెంట్ చేస్తున్నాం, రీటెస్ట్ అనమాట. రీటెస్ట్ అంటే పుల్ బ్యాక్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రెండ్స్, కాంచి మనం ఏం చేయాలి, దాన్ని చక్కగా తీసుకొచ్చి బీ కార్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బీ కార్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ దీన్ని బీ కార్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వదిలేస్తాం మనం. బీ కార్ తీసుకొచ్చి ఏం చేస్తాం మనం, ఇక్కడ వదిలేస్తాం ఫ్రెండ్స్. చూడండి మార్కెట్ ఏమైంది, ఎప్పుడైతే మనకి ఏ నుంచి బి చేసి బి నుంచి సికి వెళ్ళి ఇక్కడ 0.5 అంటే చూడండి పర్లేదు ఇక్కడ తీసుకోవచ్చు. 0.5 0.6 వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మీరు కింద తీసుకుంటే ఏమైందంటే మీకు స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 0.382 తీసుకుంటే ఏమైందంటే మీరు కొద్దిగా స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఎక్కువ బేర్ చేయాల్సి వస్తుంది. మీరు ఏంటంటే 0.5 0.6 తీసుకొని మీరు స్టాప్ లాస్ ఏం చేయాలి 0.786 దగ్గర ఫిక్స్ చేస్తే మీకు మార్కెట్ అనేది ఈజీగా మనీ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకి క్లియర్గా ఇలా వస్తుంది అనమాట. క్లియర్ అయింది కదా? ఇట్లా ఇంత సింపుల్గా మనకి సెల్లింగ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఈ ఫిబ్ రిట్రెస్మెంట్ అనేది ఈజీగా మనం సెల్లింగ్ స్ట్రాటజీ తీసుకోవచ్చు. ఇది 5 మినిట్స్ క్యాండిల్ లేదా మీరు 15 మినిట్స్ క్యాండిల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 15 మినిట్ క్యాండిల్ యూజ్ చేసుకోవచ్చు. మీరు స్టాక్స్లో 5 మినిట్స్ 15 మినిట్స్ 5 మినిట్స్ 1 డేలో కూడా మీరు చూసుకున్నా కానీ మనకు 1 డేలో ఏమైందంటే ఒక 2-3 డేస్ 5 డేస్ అనేది మనం ఈజీగా కొద్దిగా క్యారీ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది స్టాక్స్లో కానీ ఏదైనా చూసుకున్నప్పుడు ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం మళ్ళీ ఒకసారి థియరీగా చెప్పుకొని దీన్ని క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా నీకు థియరీ అనేది ఒక చిన్న సింపుల్గా లాస్ట్ మినిట్లో చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక చేస్తుంది, ఇక్కడికి బి చేస్తుంది, ఇక్కడికి సి చేస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కింద పడుతుంది ఫ్రెండ్స్. క్లియరా? ఓకేనా? ఇదేంటి ఫ్రెండ్స్, ఇది ఇది బి, ఇది సి. ఓకేనా? ఇది ఇది బి, ఇది సి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఫిబ్ రిట్రెస్మెంట్ తీసుకోవాలి. ఆల్ట్ F కొట్టినా వచ్చేస్తుంది. ఇలా తీసుకొని ఏం చేయాలి, ఇక్కడ కానించి మనం క్లిక్ చేసుకొని చక్కగా ఇక్కడికి బీకి తీసుకురావాలి ఫ్రెండ్స్. బీకి తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, ఇలా కొద్దిగా నేను ఎక్స్టెండ్ చేస్తాను ఎందుకంటే మనకు క్లియర్గా తెలుస్తాను. చూడండి చేసి ఏం చేస్తాం, ఇలా వదిలేస్తాం. వదిలేసినప్పుడు ఏం చేస్తాం చూసారా, ఇది ఇది బి, ఇది సి. ఎప్పుడైతే కానించి బీకి వచ్చి 0.5 0.6 మధ్యలో టచ్ చేస్తుందో, ఈ 0.6 అంటే ఈ సపోర్ట్ లైన్ వరకు ఫ్రెండ్స్. 0.6 అంటే ఏంటి, మీకు ఈ సపోర్ట్ లైన్ వరకు చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా యారో కూడా వేస్తాను చూడండి. ఇది 0.6, ఇక్కడ 0.6 ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఇది 0.5. అర్థమైందా? ఈ 0.5
ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా టచ్ చేస్తుందో మీరు ఖచ్చితంగా ఇక్కడ చూడండి 0.5 టచ్ చేస్తుందో 0.5 0.6 ఈ రెండింటి మధ్యలో టచ్ చేస్తుందో మీరు ఖచ్చితంగా ఇక్కడ సెల్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఎక్కడ సెల్ చేస్తాం? ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ పైన స్టాప్ లాస్ ఉంటుంది, మార్కెట్ అనేది కింది పడుతుంది. అయితే మన ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం ఏం చేస్తాం? ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది. అయితే ఈ బి ఇక్కడ సెల్ చేస్తాం. ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం ఈ బిని ఎప్పుడు సి టచ్ చేస్తూ సెల్ చేస్తాం. అయితే ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ ప్రకారం ఏంటంటే మనం ఈ 0.5 0.6 18లో టచ్ అయ్యి చేస్తున్నాము. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ప్రాఫిట్ ఒక 5 రూపీస్ 6 రూపీస్ ప్రాఫిట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ సెల్ చేసినా వస్తుంది. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్గా ఏబీసీ ప్యాటర్న్ కంటే మనకి ఇంకొంచెం అడ్వాన్స్గా మనకి ఇక్కడ మనీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? క్లియరా? ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేస్తారు. అయితే నేను ఇక్కడ ఒకసారి మీకు ఇక్కడ ఏ కూడా వేసి చూపిస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఏ, మనకి ఇది ఏ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి మనకి ఇది ఏ. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏంటిది ఇది బి. ఇక్కడ మనకి ఏం వేస్తాం? బి వేస్తాం. ఇక్కడ బి ఫ్రెండ్స్. మనకి ఇదేంటి బి. ఓకేనా? ఇదేంటి మనకు సి ఫ్రెండ్స్. ఇదేంటి మనకు సి. ఇది సి ఫ్రెండ్స్. ఇది సి. ఎప్పుడైతే ఏ బి చేసిన తర్వాత సి 0.5 0.8 వస్తుందో ఇక్కడ నుంచి మనం కిందికి సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ సెల్ చేస్తాం. పైన స్టాప్ లాస్ ఉంటుంది, కిందికి అనేది మార్కెట్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది అనేది లేదు మనకి. సింపుల్గా ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక్క స్ట్రాటజీ మీద ఆధారపడకుండా చూడండి, మంచి మంచి స్ట్రాటజీస్ నేర్చుకొని మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి ప్లాన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడడం కాకుండా ట్రేడింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తారో ఈజీగా వస్తుంది. ఇదేంటంటే కొంచెం చిన్న కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మార్కెట్లో కూడా మీరు ఎమ్మటే ఫిబ్ రిట్రేస్మెంట్ డ్రా చేయడం, అక్కడ ఎంటర్ కావడం, ప్రాఫిట్ తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.